శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ముదిమి తీగలు వారి ముంచిన కైవడి కడుమేన నరములు కానిపించు తన మేను కనుగొని తానే నవ్వెడు క్రియ మీసలు గడ్డంబు మిగుల నెరయు పంచేంద్రియములకు పరగనోడితినని వెన్ను చూపిన రీతి వీపు ఒంగు ఉప్పతిల్లిన ముద ముబ్బు తీసిన రీతి ఏర్పడు బుడుపులై ఎమ్ములెల్లా ఇట్టి జరచేత చిక్కియు ఎడ్డె నరుడు మనసు తనియక భోగించు మనసు పెట్టి కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, ఏమిటయ్యా నీ మాయ? ఇది మహాద్భుతమైనటువంటి పద్యం. తెలుగు భాషలో వేదాంతము యొక్క రహస్యాన్ని, వేదాంతాన్ని ఎంత బాగా చెప్పవచ్చో శతక పద్యాల్లో తెలుస్తుంది. తెలుగు భాషకి ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ శక్తి ఎలా ఉంటుందో ఇటువంటి పద్యాల్లో తెలుస్తుంది. ఎంత అద్భుతంగా చెబుతున్నాడో చూడండి తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు. ముసలితనం తీగలు సాగి చిక్కుడు తీగ సాగినట్టుగా, సన్నజాజి తీగ సాగినట్టుగా ముసలితనం తీగలు వారి ముంచిన కైవడి కడుమేన నరములు కానిపించు. వృద్ధాప్యం రాగానే శరీరం అంతా కూడా నరాలు కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే ముసలితనం తీగ సాగినట్టుగా ఉంటుందిట. అప్పుడు ఈ శరీరం తన మేను కనుగొని తానే నవ్వెడు క్రియ, తన శరీరాన్ని చూసి తనే నవ్వుతాట. ఈ పళ్ళన్నీ ఊడిపోయి దవడలన్నీ కూడా ఇలా వచ్చి చొంగలు గారుతూ కళ్ళు కనిపించక శరీరంలో ప్రతి వెంట్రుక కూడా నెరిసిపోయి ఈ శరీరం ముడతలు పడి అద్దంలో చూసుకుంటే తన మేను కనుగొని తానే నవ్వెడు క్రియ మీసలు గడ్డముల్ మిగుల నెరయు, బాగా తెల్లగా నెరిసిపోతాయి. పంచేంద్రియములకు పరగ నోడితినని వెన్ను చూపిన రీతి వీపు ఒంగు. ఈ పంచేంద్రియములకు కూడా ఓడిపోయాను, ఈ ఇంద్రియలోలుండై నేను ఓడిపోయాను అని వెన్ను చూపిన రీతి, ఓడిపోయి పరిగెత్తుతూ వెనక్కి తిరిగినటువంటి రీతిగా వెన్ను చూపిన రీతి వీపు ఒంగు. వీపు వంగిపోతుందిట పంచేంద్రియాలకి ఓడిపోయినటువంటి వాడిలాగా. ఉప్పతిల్లిన ముద ముబ్బు తీసిన రీతి, మదంతో అహంకారంతో ఉన్నటువంటి వీడు ఆ ఉబ్బు ఆ మదమంతా తీసినట్టుగా ఏర్పడు బుడుపులై ఎమ్ములెల్లా, ఎక్కడికక్కడ ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఉబ్బు తీసింది, ఆ మదమంతా పోయింది, మదము పట్టినటువంటి ఆ కండ కావరం కండంతా పోయి ఎక్కడికక్కడ ఎముకలు కనిపిస్తున్నాయి. ఇట్టి జరచేత చిక్కియు ఎడ్డె నరుడు, ఇటువంటి వృద్ధాప్యంలో చిక్కుకుపోయి కూడా ఈ పిచ్చి మానవుడు, ఈ వెర్రి మానవుడు మనసు తనియక భోగించు మనసు పెట్టి, మనస్సుకి తృప్తి తీరక ఇంకా మానసికంగా భోగాలు అనుభవించాలనేటువంటి చింతన చేస్తూ ఉంటాడు. నిరంతరం ఆ మనస్సుని ఇంకా ఈ ఐహిక వాంఛల్లో రమించేలా చేసుకుంటూ ఉంటాడు. ఇదిరా ఈ మానవ జీవితం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆ వృద్ధాప్యం వచ్చి నువ్వు అలా అయిపోయే లోపుగా సన్మార్గంలో నడవటం సాధన చెయ్యి. ఓం నమో వెంకటేశాయ.